ఆయన కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేసేవారు బలంగా జీవిస్తారని వాక్యంలో ఉంది. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలమును పొందుకుంటారు. బలహీనులమైన మనము బలపరాలి అంటే మన తండ్రికి ప్రార్థన చేయాలి. ఎందుకు మనం ప్రార్థన చేయాలి? మన జీవితంలో ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు, అద్భుత కార్యాలు చేయాలి అని పరితపించే దేవుడు కనుక ఆయన బిడ్డల కొరకు దాచి ఉంచిన ప్రతి దీవెన పొందుకొని సంతోషంగా ఆయన బిడ్డలుగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. కనుక ఏ చింతతో వచ్చినా, ఏ అనారోగ్యంతో వచ్చినా, ఏ దిగులు నిన్ను కృంగదీస్తున్నా, ఏ దుఃఖము నిన్ను బలహీనపరుస్తున్నా, ఒకటే ఒక విశ్వాసము, నా ప్రభువు ఆశ్చర్య కార్యము చేస్తాడు. నా దేవుడు ఆలోచనకర్త కనుక నా శ్రమలో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందులో, అవమానములో, అన్ని విషయములలో జయ జీవితం జీవించడానికి నా హృదయ అంతరంగములో నుండి ఆయన నాకు ఆలోచనలు పుట్టించి ఆయన చిత్తము నా ద్వారా జరిగించటానికి చాలినవాడు, ఆయన నాకు చాలినవాడు, ఆయనే నా ప్రభువైనా. చెప్పాలి గట్టిగా, యేసయ్యా. ఆయనే నా ప్రభువైనా యేసయ్యా.